గుర్తుందా బాగుపడి పట్ల వచ్చావరా అయితే మనం చూడగానే 30 ఏళ్ళ తర్వాత మా పుట్టినవారు చూస్తున్నామని మా అన్నగారు వస్తున్నారని మా చెల్లెలు వారు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా సగల మర్యాద తీసుకుని రావరెడ్డి ఆడ గుడికాడ వచ్చారు ఆయనే కదా వస్తారా ఓ అమ్మ ఆయన ఒక నేను జోలికి లేదే ఇల్లు 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 ఆయన పెట్టుకున్నా జోలు పెట్టుకోలేదయ్యా ఏంద్రా బంగారు బంగారు కొండమ్మా అర్థం సిద్ధం కాపుతుంది కొండమ్మా పిలిచానా మనం ఓ రమ్మంటున్నావా రావరెడ్డి కుప్పటి ఎత్తులు పెట్టుకొని వచ్చాది కొప్పలు కాల్చుందేమో కుంపటంటే ఎత్తులు పెట్టుకొని వచ్చాది అది మర్యాదరా మర్యాద గౌరవము లేదు పో నాకు నోటి వస్తాను ఇప్పుడు ఇవే ఇవే చెప్తావులన్నీ పుర్రుగా వేసిట్టయ్యా ఆ ఎత్తుకొని కాదురా ఏ ఆడబిడ్డైనా బుద్ధిలో మాట్లాడుతుందా వాళ్ళకి ఆడవాళ్ళ కోపం వచ్చే వేసేది దాంతోనే వేసేది కోపం ఉండదా 30 ఏళ్ళు అయింది మనం వాళ్ళ ఊరికి పోయి ఈనాడు పోతానమంటే ఆయన రివర్స్ అయిపోయింది అనుకో ఎత్తుకొని వచ్చేది పేడకాడే కావచ్చు అన్న మీద చెల్లెలకు అభిమానం ఉంటుందా ఎంతో సంతోషంగా అయితే చూడగానే మా అన్నగారు వస్తున్నారని అభిమానంగా చక్కగా సకల మర్యాదను చూస్తున్నారా అబ్బా అమ్మ అమ్మ కొండమ్మ ఇప్పుడిప్పుడే నా బాబాటి చేసిన పనికి నాకు ఎక్కుతాంది మా చెరువు చూడడానికి అది లేదయ్యా అమ్మ కట్టుకునే చీర అమ్మ కట్టుకునే రైక అవన్నీ కొండమ్మయ్యే మా వదిలి రాయి అయ్యా ఓ అమ్మ అయ్యా అనుకోని నేను చెప్తానయ్యా అవునయ్యా పొరపాటు కూడా అవునే నువ్వు మాత్రం శివనామాలు గుర్తు గోవిందనామే చేయాలా
వచ్చినా ఎండపత్రులు వచ్చాడు. అవును. ముందుగానే ఎండలకాలం అయితే ఉగాది ఎండలకాలం వచ్చి వలిచిపోయింటామన్నయ్యా. అవునమ్మా. నేను ఇచ్చిన నిమ్మకాయ నీరు మంచిగా నీ దేహానికి ఆరోగించమన్నయ్యా. చెల్లెలా వాళ్ళు కూడా తెచ్చి ఈ బాగుండ తాడికి